ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే మేము టాటర్ రిపేర్గా అయితే వెళ్తున్నాం. ఈరోజు చాలా దూరంలో టాటర్ అయితే రిపేర్ వచ్చింది. మేము గడ్డ దాటి వెళ్తున్నాము. మెకానికల్ అంటే చాలా ఇబ్బంది పడి వెళ్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు వాక్ చేస్తున్నాను. మేము వాళ్ళు నర్సిపట్నం నుంచి వచ్చారు. మేము ఇక్కడ నుంచి మేము ఎంత దూరం వెళ్ళాలనేసి నడిపిస్తున్నాము. కేన్లీ అంతే మొత్తం పట్టుకెళ్తున్నాము. చూడండి, గడ్డలు దాటడం ఇవన్నీ మేము అక్కడ దాకా ఎలా రిపేర్ వచ్చింది, ఏం రిపేర్ వచ్చింది, అది ఎలా జరిగింది, ఏంటి మొత్తం ఎలా చేయాలి, ఎలా ట్రబుల్ అవుతుంది మొత్తం తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మేమైతే టాటర్ స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము ఈ డిప్ అవతలే టాటర్ ఇప్పుడు వచ్చింది. మేము మెకానిక్ అందరూ వెనకలు ఉన్నారు, మేమైతే ముందుకున్నాము. వాళ్ళు వచ్చేస్తారు. మేమైతే స్పాట్కి వస్తాం. చూడండి, చిన్న పైపే కాకపోతే దాని ఖరీదు చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు చూసారు కదా పైప్ ఎంత చిన్నదో. ఇదన్నమాట పైపు. ఇది ఐరన్ పైపే. దానికి ఏంటనేసి అంటే ఈ అనంబండ సూపి ఉన్నాయి, ఇవన్నీ వేసుకొని ఈ అనంబండ సూపి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. దానికి ఓరింగ్ ఉంటుంది. ఆ ఓరింగ్ చుట్టూరా మేము అనబండ సూప్ అనేది వేసుకోవాలి. అనబండ సూప్ అంటే కంపెనీ సూప్ వేరే ఉంటుంది. ఆ కంపెనీ సూప్ వేసుకోవాలి. దానికన్నా ముందు మేము ఆ ఉన్న ప్లేస్కి అంతా అలాగా ఆకుని తుడిచేసుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత మేము అనబండ సూప్ వేసుకోవాలి. ఆ పైపు ఓరింగ్ చుట్టూ వేసుకోవాలి. లేకపోతే తర్వాత లీకేజ్ వచ్చిందనుకో మళ్ళీ వేసుకోవాలి. దానివల్ల ముందు జాగ్రత్త మేము ఈ అనబండ సూప్ ఇరువైపు వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దీన్ని మేము సెట్ చేసుకోవాలి. చూద్దాం, అలా సెట్ చేయాలి. అలా సెట్ అవ్వట్లేదు అనుకుని అయిపోయింది తెలుస్తుంది. కానీ మెకానిక్ అనేవాడు ఎలాగైనా సెట్ చేసుకోవాలి. ప్రస్తుతానికంటే మన బండ సూప్ వేసినప్పుడు అలా వేసేయకుండా రౌండ్ అంతా అలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. కాళ్ళు చేతులు కూడా ఏమీ బాగాలేదు. అయినా సరే గడ్డ దాటుకుని రావడం అంటే ఒక మెకానిక్ గడ్డ దాటి కొండలు దాటి రావడం అంటే గ్రేట్ కదా. చూసారా చేతులు కూడా
సెట్ చేసిన తర్వాత బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత కింద సెట్ అవ్వదు, అది మేము ఏదో దాంతో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ అయిపోయింది చూసారా. ఆ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మేము సింపుల్గా బిగింగ్ చేసుకున్నాము. ఇరువైపులో ఒక బౌల్ ఉంటుంది, ఆ విధంగా బిగింగ్ చేసుకుని సరిపోతుంది. తర్వాత 20 లీటర్లు ఆయిల్ వేసుకోవాలి. అది సీట్ వెనకాల కిందన ఉంటుంది. అది ఆయిల్ మూతల తెలుసుకోవాలి. మనకంటే నేను ఫస్ట్ నాకు తెలిసేది కాదు. ఈ విధంగా చూసారు, స్క్రూ పెట్టి దాన్ని మట్టగించి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వెనకాల కుబోటా టాటర్కి వెనకాల ఉంటుంది, అక్కడ పోసుకోవాలన్నమాట. క్యాప్ తీసుకొని పోసుకోవాలి ఆయిల్. మొత్తం పోసిన తర్వాత మేమైతే సింపుల్గా బండిని స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోయింది. బండి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 20 లీటర్లు పోసుకోవాలి. టోటల్ అంటే 45 లీటర్లు పడుతుంది ట్రాక్టర్కి. అయితే మేము కొండ నుంచి బయలుదేరిపోదాం. మెకానిక్ తీసుకెళ్తాము, అంటే కండిషన్ చూడాలి కదా, అందుకు తీసుకెళ్తాం అనమాట. మన మెకానిక్ అనేవాళ్ళంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ కొండ ఘాట్ అంతా ఎక్కువ రావడం కంటే ఇప్పటికే నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి అంటున్నారు. మొత్తానికి రిపేర్ ఇవన్నీ అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మేము తెలుసుకుందాము. అని అంటే చాలా కష్టపడుతున్నారు. సువర్ణ ఎవరన్నా? అమలాపురమా? మీరు ఇలాంటి కొండలు ఇప్పుడు రాలేదా? ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. మనకు ఇంకో మెకానిక్ ఉండేవాడు శ్రీను, ఎంత దూరమైనా వచ్చేసేవాడు. వర్క్ బాగా చేస్తాడు. అంటే వాడికి ఓర్పు ఉందని వాడికి. ఓర్పు ఉంటేనే మనిషికైనా. ఫుల్ కొండ, అలాగనే లేదు, బండి బాగా లేట్గానే దిగుతుంది. ఇప్పుడు సెట్ లేకపోయినా లేట్గానే దిగుతుంది బండి. ఇది కంట్రోల్ అవుతుంది అన్న. మహేంద్ర బండి టైపు కాదు. మహేంద్ర బండి అంటే ఇలా రాదు, స్లిప్ అయిపోద్ది. ఇప్పుడు అక్కడ ఫెర్గసన్ బండి చూసి ఆగిపోయిందా, ఆ విధంగా ఆగిపోద్ది. లేకపోతే అంటే రాళ్ళు కొండలు చూసి అవును, వాళ్ళు పెద్ద గడ్డ దాటి వెళ్తారన్నా. అదే తీయడానికి వెళ్దామని చూస్తావా అని అన్నాను నేను. అందుకే అంత దూరంగా దగ్గరే, అది ఇక్కడ పక్కనే వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. కాలువలను అలాగే ఈదుకుంటూ వస్తారు పరిస్థితి. నీ పేరేం పేరన్నా? రాజు. నా పేరు సురేష్. సింధులే లేవా? మందులేనా? పనులో కొంచెం సార్లు తినాలనిపించదు కూడా అన్న. ఏ గొర్రెలు దుక్కి వెళ్తామా, ఇంకా రావడానికి కొంచెం అలసిపోయి బాగా ఇస్తాము. సరిగా అన్నం కూడా దిగారు సార్. అయితే ఇంకా మళ్ళీ వ్యవస్థానికి వెళ్ళాల్సింది. మా ఇంట్లో ఉండిపోయినా బాగుంది. అదే అనుకున్నాను ఇందాక వచ్చి పడుకుపోవచ్చు కదా అని అంటేమో మనడేమన్నా ఉండేది, అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాను. బాగా అర్థమైంది దగ్గర. మొత్తానికి నడుస్తున్నాం. అది ఏ జనంలో పుణ్యం అనుకుంటున్నాను. అయితే ఇది ఇక్కడ అల్లూరు సీతారామరాజు ఇదే ఏరియాలో నేనా సీతారామరాజు తిరిగిన ప్లేసులు అడుండిన ఏరియా ఇదే. నేను ఒకటి ఉంటా దాకుండా సప్పర్లా అవతల ఆ కొండ కూడా సప్పర్లా యువతల కొండ ఒకటి ఉంది. ఆ కొండలేమో ఆయన ఒక గృహం ఉండేది అనమాట. ఇప్పుడు దాకా ఉంది. ఆయన అక్కడ దాక్కునే ఒక స్థలాలు ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే బాగా గబ్బిలలు ఉంటాయి. తింటావు గబ్బిలలు? ఏ
అది కూడా మాసమే కదా, చికెన్ లెక్క ఉంటుంది. నేను కూడా ఎప్పుడు తినలేదు అనుకో, ట్రై చేద్దామా? నువ్వు తినేసావా? నువ్వు తినేసావు నాకు తెలుసు, తప్పించుకుంటున్నావు కదా. ఒకసారి తిందాం, ట్రై చేద్దామా? రెండో కరోనా అంటే కప్పలు తిన్నట్టు మా ఏరియా వచ్చిందా? వచ్చి కొన్ని కేసులు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మీకు ఘాటీ పంపించలేదు మళ్ళీ క్లోజ్ చేసి మరి పక్క డెకాషన్ ఉంటుంది. మన అటు సైడ్ వెళ్తే మొత్తం పాలతీయే, అవే ఎక్కువ యూజ్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే మనుషులు టీవీ జబ్బులు, బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. మీ దాగిన పక్క ఏడదనుకున్నాం ఆయుర్వేదం ఎవడ కూడా టచ్ చేయాలి ఏడదండి. అదే మిరియాలు ఉంటాయి కదా, మా పక్క మిరియాలు కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. మీ ఊరు అక్కడ ఉందో ఇంకెంత. మేము దాటి వెళ్ళిన కొండ, అక్కడ గడ్డ ఉండడం బట్టి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఆ కొండ అవతల వెళ్ళాము. ఇది అండి ఊరు. ఇది ఇక్కడ నైట్ పూట ఎలా కనిపిస్తుంది తెలుసా? ఊరు నైట్ టైం వచ్చి చూడాలని ఇక్కడ నుంచి ఊరు ఎలా కనిపిస్తుంది తెలుసా? ఇక్కడ ఒక పెద్ద మేడలు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. లైట్లు అలా కనిపిస్తాయి ఇక్కడ. బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. జనవరి ఫస్ట్ ఎలా చేస్తారు ఇక్కడ? జనవరి ఫస్ట్ లోనే చేస్తారన్నా. పొలాలు మొత్తం కొట్టుకుపోతే ఇప్పుడు ఏ నీళ్ళు తాగుతున్నారో అని అడుగుతున్నది. ఉన్నా యువతాలు అన్న మొత్తం పోస్తారా? ఎందుకు పోస్తారు? మేము కదా నర్సీపట్నం, ఇంకా అవతలకి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. పట్నం నుంచి మీకు ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? పొద్దున్న వాకింగ్ చేసినట్లేదు. పొద్దున్న వాకింగ్ చేసినట్లేదు కానీ కొద్దిగా అదోలా ఉందంటే అప్ అండ్ డౌన్ చేసావు కదా, బాగానే ఉందా? ఎక్సర్సైజ్ ఆకలేయట్లేదా? ఇదేటా నాకు గేజ్ పుల్. అది గేజ్ పొలం దేనికి? అది గేజ్ ఆయిల్ గేజ్ చెక్ చేసుకున్నాను. ఏ ఆయిల్? ఇంజిన్ ఆయిలా, హైడ్రాలిక్ ఆయిలా? హైడ్రాలిక్ ఆయిల్. ఆయిల్ అక్కడ పోసి గేజ్ అక్కడ చెక్ చేయాలి. క్లచ్ సెట్ చేస్తే నువ్వు అది చూసాను, అది పట్టుకుని వెనక్కి కంటే సెల్ఫ్ అవుతుంది. ఇది బెండ్ అవ్వడం బట్టి లివర్ బ్యాక్ పోతుంది. లివర్ బ్యాక్ పోతుంది కదా. క్లచ్ ప్లే కూడా అందువల్ల తగ్గిపోతుంది. దానివల్ల ప్లే తగ్గిపోద్ది అంట. ప్లే కూడా తగ్గిపోతుంది. సర్వీసింగ్ చేసిన తర్వాత అవి తీసుకోవాలా? అంటే ఇక్కడ మీరు చేసినట్ట? చేసినట్టు ఈ గ్రూప్లో మా ఎండి చూస్తారా నేను సర్వీస్ చేసాం లేదా అన్నది. బండి సర్వీసింగ్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్, సాసి నెంబరు, ఎన్ని స్పీడ్ తిరిగింది, ఎంత తిరిగింది అది మొత్తం తీసుకుని అప్పుడు ఇప్పుడు పైప్ వేస్తారు కదా, నాది ఎంత పడుతుంది పైపు? 17,420. వేడి నీళ్ళు తాగాలని ఇచ్చాడు. కొండ ప్రాంతం నుంచి వచ్చే నీళ్ళు ఏమనుకుంటున్నావు? ఓటు నీళ్ళే. ఓటు నీళ్ళు అనేసి మేము మరగ పెట్టకుండా తాగేస్తామా? ఏ బాలేదా? ఓటు నీళ్ళే మరగపెట్టి తాగుతాం అనమాట. ఓట నీళ్ళైనా కొల నీళ్ళైనా ఏంటి మరగపెట్టి తాగడం చాలా మంచిది నా ఆరోగ్యానికి. నాకు అలవాటు లేదా అన్న, మరి నాకు అలవాటు లేదు. సరిపోద్దా? టేస్ట్ ఎలా ఉందన్నా? బాయ్ అన్న, సురేష్ అన్న. బాయ్ బాయ్. మంచి బ్లాగ్ చూపించావు, వ్యూలు చూపించావు, వ్యూ పాయింట్లు అయినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు. చాలా హ్యాపీగా. సరేనైతే బాయ్. హలో, మెకానిక్స్ అంటే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్ళారు. వాళ్ళతో పాటు మేము కూడా జర్నీ చేసుకుని వెళ్ళాము. మేము కూడా వాళ్ళతో పాటు సరదాగా టైం పాస్ చేస్తూ కొన్ని కామెంట్స్ చెప్తూ అలా కొంతవరకు నడిపించాము. వాళ్ళైతే
ఆకలితో చాలా ఇబ్బంది కూడా పడ్డారు. కాకపోతే హ్యాపీగా నవ్వుస్తూ ఉన్నాం కాబట్టి అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. దాని మీద వాలిపోయి అనేక విధంగా అలాగా రన్ అయ్యి వచ్చారు అనమాట. మేము అక్కడ నుంచి చాలా ఇబ్బంది పడిపోయి వచ్చారు. ఇలా అయితే కొత్తగా రావడం ఘాటి కంటే వచ్చి బండి రిపేర్ చేసి వెళ్ళారు. కానీ బండి పొరపాటుగా చేస్తారు, బాగానే ఉంది, బండి అంతా బాగానే ఉంది. కాకపోతే పైపు 40 లీటర్లు హైడ్రాలిక్ ఆయిల్ ఇంకా మొత్తం కలిపి 17,000 చిల్లర పడింది వాళ్ళ ఛార్జెస్ తోటి. అలా ఉంటుంది. ట్రాక్టర్ మెయింటెనెన్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని బట్టి మేము తీసుకున్నప్పుడు మేము ముందు వెనక ఒకసారి ఆలోచించి మేము తీసుకోవాలి. మేము కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ట్రాక్టర్ రిపేర్ గట్ట ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము. కాకపోతే మేము తీసుకునే ముందు ఆలోచించి అప్పుడు తీసుకోవాలి. మేము ముందు చేతులు లేకుండా తీసుకున్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక నిమిషం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.